అండి అందరికీ. చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పెట్టి, 2 వీక్స్ అయిపోయింది దగ్గర. ఇదైతే అంతకు ముందు షూట్ చేసిన వీడియోస్ అనమాట. సో కాకపోతే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్గా వీడియోస్ అయితే షూట్ చేశాను. కంటిన్యూగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఇదైతే పాడ్కాస్ట్కి హైదరాబాద్ వెళ్ళాం కదా, మా వారు నేను మోక్ష కలిసి. మా చెల్లి కూడా హైదరాబాద్ వచ్చిందనమాట ఒక చిన్న పని మీద. ఆ పని అయితే అవ్వలేదు కానీ ఇంకా మాతో పాటు జగిత్యాల కూడా వచ్చింది. మోక్షని హైదరాబాద్ తీసుకెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి. అది ఎప్పుడు కూడా చార్మినార్ నన్ను తీసుకెళ్ళండి అని చెప్పి అడుగుతూనే ఉండేదన్నమాట. అందుకని చెప్పి చార్మినార్ మార్నింగ్ వెళ్తే చాలా మంది జనాలు ఉంటారని చెప్పి అయితే సో నైట్ టైం అయితే బయలుదేరాం. అన్ని పనులు అయిపోయి భోజనం చేసిన తర్వాత నైట్ బయలుదేరాం అనమాట. ఇప్పుడు నుంచి ముందు నుంచి కూడా నీకు అడుగుతుంది అనమాట. పట్టుకొని ముందు వెళ్ళిపోయింది. హాయ్ వీఆర్ బ్యాక్ ఇన్ హైదరాబాద్ వచ్చింది. ఇది మా మోక్ష పాపం పొద్దున్న నుంచి వెయిటింగ్, ఎప్పుడు వెళ్తాం. మీరు ఎప్పుడైనా చీపుర్ ప్యాంట్ చూసారా? ఏ గాయస్, మాకు తెలుసు కదా స్ట్రైట్ వైడ్ లెగ్ అని తెలియదు. ఆ రోజు అయితే మేము నవాబ్స్కి వెళ్ళైతే బిర్యానీ తిన్నామండి. మీకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. నవాబ్లో బిర్యానీ చాలా బాగుంటుందండి. అంటే క్వాలిటీ బాగుంటుంది. నాకు టేస్ట్ అయితే బాగా నచ్చింది అనమాట. లాస్ట్ ఇయర్ అదే టైంకి వచ్చాను కదా, సో అయితే మా అన్నకి అడిగాను అనమాట నవాబ్స్కి తీసుకెళ్ళమని. అక్కడికి కూడా తీసుకెళ్ళాడు. ఆ రోజు ఫుడ్ కొంచెం హెవీగా అవ్వడం వల్ల ఎక్కువ మంది ఉన్నామని చెప్పి అయితే కార్ తీసుకొచ్చాడు అనమాట. ఇంకా కార్లో వెళ్ళాం కదా, నాకైతే అస్సలు కార్ అయితే పడదండి. ఇంతకు ముందు ఒక సెకండ్ హ్యాండ్ కార్ ఉండేది కానీ అప్పుడు చాలా ఇయర్స్ అయిపోవడం వల్ల అది వాడి అలవాటు తప్పిపోయింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ కార్ కానీ బస్ కానీ ఎక్కితే ఇంకా నాకు వామిటింగ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఇంకా సెన్సేషన్ అయినా ఉంటుంది అనమాట. ఒక నిమ్మకాయ పట్టుకొని ఖచ్చితంగా తిరగాలి నేను. సో ఇప్పుడైతే ఫస్ట్ న్యాచురల్స్ ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చాడు. ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలాసార్లే తిన్నాము. సో ఇప్పుడు కూడా ఇంకెలాగో వచ్చాం కదా అని చెప్పి అయితే మా వారితో ఇంకా తినడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా మోక్షకి అయితే ఫుల్ ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి మేము ఈ మధ్యన చాక్లెట్స్, బిస్కెట్స్, బయట ప్యాకెట్ ఫుడ్స్ అన్నీ కూడాను కొనడం మానేసామన్నమాట. ఇలాంటి న్యాచురల్ ఐస్ క్రీమ్స్ ఇవి ఎక్కువగా ఏం తినము, మన జగిత్యాలు అసలు దొరకవులేండి. ఇంకెక్కడికి వచ్చాం కదని చెప్పి అయితే మా అన్ని తీసుకెళ్ళాడు అనమాట. సో ఇక్కడైతే చాలా ఫ్లేవర్స్ ట్రై చేసాము. నేను టెండర్ కోకోనట్ తీసుకున్నాను, మోక్ష చాక్లెట్ తీసుకుంది. అలా కొన్ని ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాం అనమాట. 2 వీక్స్ వీడియోస్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, నేను కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత కేక్ ఆర్డర్స్ అయితే కొంచెంగా వస్తున్నాయి. కాకపోతే సడన్గా కొంచెం వెయిట్ అయితే పెరిగిపోయానండి. సో ఎందుకో ఏంటో నాకే అసలు తెలియటం లేదు. సో వెయిట్ పెరిగిపోవడం వల్ల ఏంటంటే నాకు అసలు నిద్ర పట్టట్లేదు, చాలా నీరసంగా అనిపిస్తుంది. ఏమవుతుందో నాకే అర్థం కాలేదనమాట నా బాడీలోని. సో అయితే నేనేమనుకున్నానంటే ఫోన్ కొన్ని రోజులు పక్కన పెడితే వేరే దాని మీద ధ్యాస పెట్టుకొని, అంటే అలా ఫోన్ చూడడం, ఫోన్లో ఎడిటింగ్ అలా అయిపోయేదనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియోస్ కంటిన్యూస్గా పెట్టడం చేసేదాన్ని కదా. సో దానివల్ల నాకు కొంచెం ఇబ్బంది అవుతూ ఉండేదన్నమాట. అందువల్ల కొంచెం ఫోన్ అయితే పక్కన పెట్టేసి మంచిగా ఎక్కడ ఉండే ఫ్రెండ్స్తోని అలా తిరగడం. ఇంకా మా చెల్లి వచ్చింది, మా అన్నీ కూడా జగిత్యాలు వచ్చాడు, అలా తిరగడం ఈ 2 వీక్స్ అయితే అయిపోయిందనమాట. సో అది ఈ 2 వీక్స్ కూడా అసలు వీడియోస్ కూడా ఏమీ షూట్ చేయలేదండి. అలాగా ఖాళీగా ప్రశాంతంగా ఉన్నానమాట. సో మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేశానంటే అలాగే ఉండిపోతే చాలా బోరింగ్గా కూడా ఉంటుంది. ఇప్పుడైతే వెయిట్ కొంచెం ఈ మధ్యన పెరిగిపోయానని చెప్పాను కదా, అది కొంచెం తగ్గాను. సో నాకు కూడా కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది. మీరు చూస్తుంటే నా వాయిస్ ఓవర్ కూడా చాలా క్లియర్గా ఫాస్ట్గా వస్తుంది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఒక 2 వీడియోస్ చూసుకోండి, చాలా వరకు సాంగ్సే పెట్టేశాను. ఇంకా ఒక వాయిస్ ఓవర్ అయితే అస్సలు నాకే భయం వేస్తుంది వింటుంటే. అందుకని చెప్పి ఇంకా వీడియోస్ ఏం షూట్ చేయలేదు. ఇప్పుడు నేను ఏంటంటే చార్మినార్ వచ్చాను కదా, అక్కడికి వచ్చిన తర్వాత నాకు అసలు ఫోన్ పట్టుకొని షూట్ చేయడానికి ఓపిక లేనట్టు అయిపోయింది అనమాట చార్మినార్ దగ్గర అయితే. ఆ తర్వాత మా అన్నయ్య ఏం చేశాడంటే అక్కడ ఒక చిన్న రెస్టారెంట్ లాంటిది ఏదో ఉంటే నిమ్మకాయలు తెచ్చాడనమాట. ఆ నిమ్మకాయ రసం నోట్లో వేసుకున్న తర్వాత నాకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. లాస్ట్లో వెళ్ళే ముందు ఇంకెలాగో ఇంటి దగ్గర వీడియో స్టార్ట్ చేశాను కదా అని చెప్పి అయితే మళ్ళీ వీడియో అయితే ఆన్ చేశాను. సో మా అన్నయ్య మా చెల్లి అందరు నవ్వుతున్నారనమాట. ఇది మూడ్లోకి వచ్చేసింది, మళ్ళీ వీడియో స్టార్ట్ చేసిందని చెప్పి. ఇంకా ఈ వీడియోస్ ఈ ఇన్స్టాగ్రామ్లోని, యూట్యూబ్లోని వీడియోస్ పెడుతున్న వాళ్ళకి ఏంటంటే ఇంకా ఇదే లైఫ్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా వీడియో షూట్ చేసుకుంటూనే ఉండాలి. సో ఈరోజు నైట్ అయితే బాగా లేట్ అయిందిలేండి. కాకపోతే మా అన్నయ్య దగ్గరికి కానీ విజయనగరం కానీ వెళ్తే ఏంటంటే మాకు నైట్ అవుట్లు బాగా అలవాటేనమాట. సో మీరు కూడా మీ కజిన్స్ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ మీ సిబ్లింగ్స్తో కానీ ఉండేటప్పుడు నైట్ అవుట్లు చేస్తారని అనుకుంటున్నాను. సో ఇంకా అలాగా
మోక్షకి మంచిగా ఈ ఊరంతా కూడా చూపించేసి మళ్ళీ ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంకా అదైతే నెక్స్ట్ డే అండి. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు. ఆ నైట్ వెళ్ళిన తర్వాత ఇంకేం చేయలేదు, మంచిగా మాట్లాడుకొని అయితే పడుకుని పోయామన్నమాట. ఇదైతే నెక్స్ట్ డే మేమైతే బయలుదేరిపోతున్నాము జగిత్యాలకి. బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదన్నమాట. మేమైతే లాస్ట్ టైము పిఎస్ చీజ్ కెఫే అని చెప్పి అయితే మా అన్నయ్య ఒక కెఫేకి తీసుకుని వెళ్ళి శాండ్విచ్ తినిపించాడనమాట. సో అదైతే నాకు చాలా బాగా నచ్చిందండి, చాలా టేస్టీగా ఉందన్నమాట. బ్రెడ్ కూడా వాళ్ళు అక్కడే ప్రిపేర్ చేస్తారు, చీజ్ కూడా వాళ్ళు అక్కడే ప్రిపేర్ చేస్తారంట. నాకైతే టేస్ట్ బాగా నచ్చింది. ఆ టేస్ట్ నాకు ఇయర్ అంతా గుర్తుందనమాట, ఇప్పటికీ కూడా గుర్తుంది ఆ టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పి. సో మా అన్నయ్యకి అడిగాను అనమాట, అన్నయ్య నాకు అక్కడికి తీసుకొని వెళ్ళని చెప్తే సరేలే ఏదో ఒక బ్రేక్ఫాస్ట్కి వెళ్దామని చెప్పాడు. ఇంక మేము నైట్ వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది కదండి, పొద్దున్న లెగ్చేటప్పటికి కూడా లేట్ అయిపోయింది అనమాట నిన్న. అందుకని చెప్పి మేము ఇంకా మార్నింగ్ 10:30 దగ్గర 11:30 అలా అయిపోయిందిలేండి. ఇంకా మేము ఇక్కడ పిఎస్ చీజ్ కెఫేకి వచ్చేటప్పటికి. సో 11:30 అయింది కదా. మేము ఆల్రెడీ బస్ టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాం అనమాట. ఏ టైంకి 3 o'clock అనుకుంటా బస్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ట్రాఫిక్ గురించి మాకేం తెలియదు అనమాట. మేము తిరిగాము కానీ ఎక్కువగా నైట్ టైమ్స్ తిరగడం వల్ల పెద్దగా ట్రాఫిక్ గురించి ఏం తెలియదు. సో ఏమైందో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడైతే మొత్తం మా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకొని తెచ్చేసుకున్నామండి. ఎందుకంటే ఇక్కడ తిన్న ఒక 1.5 hour అయినా అవుతుంది ఖచ్చితంగా. సో ఇంకో 1/2 hour ఉండిపోయామనుకోండి 2 or 1:30 అయిపోతుంది కదా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి బస్ స్టాప్కి వెళ్ళేటప్పటికి ఈ ట్రాఫిక్ అంతా కొంచెమైనా ఉంటుంది కదా అని చెప్పి అయితే లగేజ్ ప్యాక్ చేసుకొని తెచ్చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే మేము ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడ ఎంత మంచిగా ప్రశాంతంగా కూర్చొని నవ్వుకుంటున్నాం కానీ చాలా అంటే చాలా గాబరా అయిపోయామన్నమాట. బస్సు 2 నిమిషాలు కానీ మేము లేట్ అయ్యామంటే బస్సు వెళ్ళిపోద్ది అనమాట. మొత్తం ఒక 2,000-2,500 వేస్ట్ అయిపోతుంది అక్కడైతే మాత్రం. అంటే కరెక్ట్గా మేము 1:40 10:50కి బయలుదేరామన్నమాట ఇక్కడ నుంచి బస్ స్టాప్కి. సో కొంచెం లేట్ అయిందనమాట మేము బయలుదేరడం. అలా తింటూ మాట్లాడుకొని ఫొటోస్ దిగుతూ అలా ఉండిపోయామన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మీరు ఇప్పటి వరకు వెళ్ళలేదు అంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. ఇక్కడ చీజ్ కీమా శాండ్విచ్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ వీళ్ళు ఇచ్చే డిప్స్ కూడాను వీళ్ళే తయారు చేస్తారనమాట. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఎప్పుడు వెళ్ళినా సరే ఖచ్చితంగా తింటాను ఇక్కడ. నాకు అంత నచ్చింది అనమాట టేస్ట్. మెయిన్ ఈ శాండ్విచ్ేనండి. మేము ఇంకా ఫ్రూట్ బౌల్ కూడా ఆర్డర్ పెట్టాడు మా అన్నయ్య. సో దాని టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా కొన్ని బర్గర్ బన్స్ అలాంటివి పెట్టాడు, చీజ్ బన్స్ లాంటివి ఇంకా అలాంటివి పెట్టాడు. వాటికన్నా నాకైతే మాత్రం ఎక్కువగా శాండ్విచే నచ్చిందండి. ఖచ్చితంగా మస్ట్ ట్రై అని చెప్తాను. ఇంక ఇక్కడ ఈ యాంబియన్స్ అంతా కూడాను చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట. మొత్తం పైన కానీ చుట్టూ కూడా ఎక్కువ చెట్లతోటి మొక్కలతోని. ఇక్కడ ఎక్కువగా కెఫే కాబట్టి కాఫీలో చాలా వెరైటీస్ ఉంటాయండి. మేము ఇంతకు ముందు వెళ్ళేటప్పుడు క్రాన్బెర్రీ ఒక 2 types ట్రై చేసాము. నాకు కాఫీ అంటే నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఏంటంటే కొంచెం స్వీట్గా ఉంటేనే కాఫీ. సో అది కొంచెం చేదుగా ఉంటుంది అనమాట. సో నాకైతే అంత నచ్చలేదు. మా అన్నయ్యకి మా వారికి నచ్చింది బాగా. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అయితే చేసేసాము. ఇక్కడ ఇదేంటి కీమా శాండ్విచ్ తిన్నాము, ఇంకా గార్లిక్ బ్రెడ్ తిన్నాము, ఇంకా ఇంకేం తిన్నాం, గార్లిక్ బౌల్, పపాయ బనానా స్మూతీ క్రాన్బెర్రీ కాఫీలో 2-3 అయ్యాయి. సో బాగుంది. మా ఆయన కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్ ఫుడ్తో. అక్కడ ఒక పిల్ల ఉంది, నా వైపు చూస్తుంది. గరికి 215 చూపిస్తుంది. 215 చూపిస్తుంది. 169 ఆగండి. సో ఇప్పుడు మేమైతే హైదరాబాద్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయామన్నమాట. సో టైంకి బస్కి వెళ్తామో లేదో డౌట్. యాక్చువల్గా ఏంటంటే బస్ టికెట్స్ బుక్ చేస్తే ఆన్ టైం చేరుకుంటాము బస్ స్టాప్కి. ఇంకోటి ఏంటంటే జగిత్యాలు కూడా ఆన్ టైం వెళ్తాము. ఈవినింగ్ అంటే నైట్ 7:30 కల్లా ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. సో అందుకని చెప్పి ముందే బుక్ చేసేసుకున్నాము. సో ఇక్కడ చాలా ట్రాఫిక్ అంటే నార్మల్గా లేదు ట్రాఫిక్ అయితే మాత్రం. కరెక్ట్గా బస్ స్టార్ట్ అయ్యే టైంకి వెళ్తాం అనుకుంటున్నాము. సేఫ్గా వెళ్ళిపోయేటట్టు చూడాలి. అందరూ గుడ్లు గుడ్డు వెళ్ళిపోతాం. డోంట్ టేక్ టెన్షన్ యార్, మే పూనా ఆటో అతనికి చెప్పాము మేము ఆల్రెడీ టికెట్ బుక్ చేసేసుకున్నామండి, కొంచెం చూసుకొని త్వరగా తీసుకొని వెళ్ళండి అని చెప్తానేమొచ్చి అతను కొంచెం కరెక్ట్ టైంకి తీసుకొని వచ్చేసారనమాట.
ఇంకా వచ్చిన తర్వాత బస్సు రెడీగా ఉందన్నమాట స్టార్ట్ అవ్వడానికి. జస్ట్ 1 minute ముందైతే వెళ్ళాం మేము. చాలా అంటే కొంచెం ఫ్రీ అనిపించింది అనమాట. మొత్తం టికెట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి, మళ్ళీ వేరే బస్సు ఎక్కి వెళ్ళాలి. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? తెస్తారు అలా దించుకున్నాను. మోక్ష వస్తాం అనుకున్నావా? కరెక్ట్ 3:05 అయింది. కూల్ అయింది కొంచెం మైండ్ బాడీ అంతా కూడా. ఫినిష్ కేక్స్ మీ ఒపీనియన్ ఏంటి? హైదరాబాద్లోని బస్ ఎక్కాలంటే ఇది ఉండాలి, దాంతోపాటు ఇది కూడా కొంచెం ఓకే. సో మళ్ళీ ఇదండి ఈరోజు వీడియో. ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో తీయాలి అనే గుర్తే లేదనమాట. సో మంచి మంచి వీడియోస్ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో నేస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు.